ఈ ఆకాశంలో సృజించిన కర్తయైన గొప్ప తండ్రి, జీవం గల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తుంటున్నాను నాయన. ఈ ఉదయ కాలాన మరొక దినాన తండ్రి, జూలై 8వ తేదీన తండ్రి, నీ కృపను బట్టి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ మేమందరం కలిసిన తండ్రి, ఈ విధముగా నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచుటకు మరి ఈ ధన్యతను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మహాసమృద్ధి గల గొప్ప దేవ, జీవం గల దేవుడవు నా తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాం నాయన. నీ ఒక్కరివే నా తండ్రి, స్తుతులకు పాత్రుడవై ఉంటున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. దయామయడ, కృపామయడ, నీవు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. మేమందరం నీ స్వరూపంలోనికి మార్చబడుటకు నీవు మాకు చేసిన మేళ్ళు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. నీ వాక్యం విని నా తండ్రి, నీ వాక్యానుసారంగా మేము జీవించే వారముగా ఉండునట్లు మమ్మను మేము సరి చేసుకున్నటకు కృప దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు వాక్యం చెప్పబోచుంటున్నా బ్రదర్ జామి రవి కుమార్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. బిడ్డను మీ సిలువ చాటున మరుగుపరిచి నా తండ్రి, మీరే వాక్యం ద్వారా మాతో ఒక్కొక్కరితో మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. మహిమోన్నతుడైన మహాసంరక్షకుడా, మరి నా తండ్రి, ఆరాధనను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. బిడ్డ జ్వరం చేత బాధపడుచు వస్తుంటున్నగానైనా మరి కొంతవరకు స్వస్థత పరిచిన విధానమును బట్టి నీకు వందనాలు. నిశ్చిత్తానుసారముగా బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించినైనా మేమందరం సంతోషించి నిన్ను స్తుతించే భాగ్యము, ధన్యత మా అందరికీ అనుగ్రహించగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యముల చేత బాధపడుచుంటున్నారో ఆ బిడ్డలను మీరు ముట్టగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి, ఆర్థిక సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నా ప్రభు, మరి ఇహలోక సంబంధమైన అనేక శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖములతో నా తండ్రి కొట్టుమిట్లాడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. ఆదరించండి నైనా, కనికరించండి ప్రభు. మీరు ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు, మీరు తోడ ఇండి నడిపించే దేవుడవు అని మేము నమ్మి విశ్వసిస్తూ ఉంటున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నాయన. మరి ఈ సమయాన్ని నా తండ్రి మీరు ఆది అంతంగా ఉండి మమ్మల్ని నడిపించగలందులకై వేడుకుంటూ మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపమని వేడుకొని ప్రార్థిస్తూ మాకు వినే చెవులను గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని యేసు అద్భుతమైన శక్తి గల బలం గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డమ్మా. ఈ సమయంలో మనకి దైవానుచిత్తంగా ఈరోజు వాక్యాన్ని అందించడానికి ఏర్పరచబడినటువంటి దైవజనులు పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు, అదేవిధంగా సిస్టర్ సునీత రవికుమార్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త అండి. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంతాల ప్రజల మధ్య రవి గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరంలోని ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారండి. రవికుమార్ గారు, వారి ప్రియ సతీమణి సునీత రవికుమార్ గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. దేవుడు అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన యొక్క ధ్యానాంశము, వాట్ లెగసీ యూ వాంట్ టు లివ్ టు దిస్ వరల్డ్. నువ్వు వేటిని వారసత్వంగా ఈ లోకంలో విడిచి వెళ్ళాలని ఆశపడుచున్నావు. ఒకవేళ ప్రతిరోజు మన స్కూల్లో కానీ చూసినట్లయితే పిల్లలు ప్రతిజ్ఞ చేస్తారు.
అదేంటంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు. నేను ఆ దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. సుసంపన్నమైన, బహువిధమైన ఆ దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తానని చెప్పి ఆ పిల్లలు ప్రతిసారి ప్రతిజ్ఞ చేస్తారు. దీన్ని పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అన్న ఆయన నల్గొండ జిల్లా అనవర్తిపతికి చెందిన ఆయన. ఆయన డీటీఓగా పనిచేశారు. ఆయన రచయిత, అదేవిధంగా బహుభాషావేత్త. ఆయన 1962లో భారత చైనా యుద్ధ కాలంలో విద్యార్థుల్లో దేశభక్తిని పెంచాలని చెప్పి ప్రతిజ్ఞను ఆయన చేయడం జరిగింది. ఈయన క్రాసు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వంలో సమయంలో విద్యాశాఖ మంత్రిగా విజయనగరం పివిజి రాజు గారు ఉన్నప్పుడు దీన్ని అమల్లోకి తేవడం జరిగింది. తర్వాత 1965 జనవరి 26 నుండి భారతదేశంలో ఇంగ్లీష్‌లో తర్జుమా చేసి వారు దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతూ ఉన్నారు. అక్కడ సుసంపన్నమైన, బహువిధమైన దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. ఈ యొక్క లెగసీ అనే పదాన్ని గాని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, లెగసీ సంథింగ్ దట్ ఈస్ పాస్డ్ ఆన్. ఈ వారసత్వం అనేది ఇతరులకు మనం ఇవ్వదగిన మాదిరి. లెగసీ కెన్ బి పాస్డ్ ఇన్ మెనీ ఫార్మ్స్. మేబీ వన్స్ ఫెయిత్, ఎథిక్స్ అండ్ కోర్ వాల్యూస్. ఒక వ్యక్తి యొక్క విశ్వాసము, నైతిక విలువలు, అదేవిధంగా ఆ కోర్ వాల్యూస్‌ని ఇతరులకు మనం అందివ్వగలం అని చెప్పి లెగసీ మనం చెప్తూ ఉంది. అంతేకాకుండా లెగసీ కెన్ ఫార్మ్ ఫ్రమ్ వన్స్ క్యారెక్టర్, రెప్యుటేషన్ అండ్ లైఫ్ యూ లీడ్, సెట్టింగ్ యాస్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ అండ్ టు గైడ్ ది ఫ్యూచర్ జనరేషన్. మనం ఈ లోకంలో జీవించిన జీవితము, వ్యక్తిత్వము, మనం సంపాదించిన మంచి పేరు ఇతరులకు ఉదాహరణగా ఉంచి రాబోతున్న తరాలకు గొప్ప మాదిరిగా ఉండడాన్ని వారసత్వం అంటాం. ఈ లెగసీ ఈజ్ ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్. లెగసీ కెన్ బి మనీ, ప్రాపర్టీ, ఫెయిత్, ఎథిక్స్ ఆర్ కోర్. ఒకవేళ ఈ వారసత్వం అనేది డబ్బు రూపంలో ఉండొచ్చు, ఆస్తి రూపంలో ఉండొచ్చు, లేదంటే విశ్వాసం రూపంలో ఉండొచ్చు, వాల్యూస్ రూపంలో ఉండొచ్చు. ఒక ఆయన విధంగా అంటాడు, నో లెగసీ సో రిచ్ యాజ్ హానెస్టీ. ఈ లోకంలో యథార్థంగా ఉండడం కన్నా మనం ప్రపంచానికి ఇవ్వగలిగే, వారసులకు ఇవ్వగలిగే లెగసీ లేదంటారు. లెగసీ ఈస్ ది పాజిటివ్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ యాజ్ ఆన్ అదర్ పీపుల్, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఈవెన్ స్ట్రేంజర్స్. మన పర్సనల్ వాల్యూస్ అన్ని కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పి మనకు అక్కడ చెప్పబడుతూ ఉంది. బిల్లీ గ్రామ్ గారు ఈ విధంగా అంటున్నారు, ది గ్రేటెస్ట్ లెగసీ వన్ కెన్ పుష్ ఆన్ టు అదర్స్ children and grandchildren is not money, but rather a legacy of character and faith అంటారు ఆయన. అంటే మనం పిల్లలకి ఇచ్చేది ఆస్తి, సంపద ఇవన్నీ కాదు కానీ మన వ్యక్తిత్వం, విశ్వాసాన్ని ఇతరులకు మనం వారసత్వంగా ఇవ్వచ్చు అని చెప్తూ ఉంది. సామెతలు 12:22 ఈ విధంగా రాయబడింది, మంచివారు తన పిల్లలను ఆస్తికర్తలుగా చెయ్యును, పాపాత్మల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అంటాడు. మంచివారికి ఎవరైతే ఈ లోకంలో ఇచ్చేవారట, వారి ఆస్తిని పిల్లకి ఇస్తారట. అంతేకాకుండా దివ్యదేశంలో రాయబడ్డ మాట ఏంటంటే, మీ పిల్లలకు వాటిని నేర్పుడి అంటాడు. కాబట్టి ఆస్తి అయినా, భక్తి అయినా మనకుంటేనే పిల్లలకి ఇవ్వగలం. ఆస్తి అయినా, భక్తి అయినా మనకుంటేనే మన యొక్క రాబోతున్న తరానికి బహుమతిగా మనం అందివ్వగలం. ఒకవేళ మనం చూసినట్లయితే ఈరోజు వాక్యానికి మూలాంశంగా ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాలని ఆధారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నాను. దమస్కు ఎలియాజరు అనే ఇంటికి ఆస్తికర్త యగును కదా. మరి అబ్రహాం, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడొకడని చెప్పగా, అక్కడ మనకి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎలియాజరు.
ఈ ఎలియాజరు అన్ఫర్గెటెన్ బైబిల్ హీరోస్ లో ఆయన ఒకడాయన. ఈయన కూర్చున్న సమాచారం ఆది కాండంలో కొంచెం తక్కువగా మనకు కనబడుతుంది. కానీ ఈ రబ్బోని గ్రంథాల్లో, తక్కిన గ్రంథాలు ఆయన గురించి అనేకమైన విషయాలు చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడ్డాయి. ఎలియాజరు అనే మాటకు అర్థం ఏంటంటే ఎల్ఫ్ ఆఫ్ మై గాడ్, దేవుని సహాయము లేదా దేవ సహాయం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవేళ ఈయన చరిత్ర గాని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా మంది వ్యక్తులు ఏమంటారంటే ఈయన నిమ్రోదు కుమారుడు అని కొంతమంది, అంతేకాకుండా కొంతమంది ఈయన నిమ్రోదు యొక్క సేవకుడు అని కొంతమంది అంటారు. మనం చూసినట్లయితే ఆదికాండం 10:8 కూషి నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఇండుట ఆరంభించాను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. సో ఈ నిమ్రోదు మనం ప్రారంభ దినాల్లో లోకంలో మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా ఉండేది. సో ఈయన పరాక్రమశాలి కాబట్టి అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో తనకు తానే దేవుడిగా ప్రకటించుకొని అబ్రాహాము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తన యొక్క దైవత్వాన్ని అంగీకరించాలన్నప్పుడు అబ్రాహాము ఇష్టపడినప్పుడు అతన్ని కాల్చివేయడానికి అగ్నిగుండంలో పడేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన అబ్రాహాము చేతికి కట్టబడ్డ తాళ్ళు కాలిపోయే తప్ప అబ్రాహాముకి ఏం అవ్వలే. ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత తను చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా లేదు అబ్రాహాముకు తను బహుమతిగా ఇవ్వడానికి ఒక ఎలియాజరు అన్ని ఇచ్చాడు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. కొంతమంది అతను నిమ్రోదు కుమారుడిని ఇచ్చాడని, కొంతమంది తన పనివాడిని ఇచ్చాడని చెప్పడం. మొత్తం ఏదైనప్పటికీ నిమ్రోదు నుంచి అబ్రాహాముకి యొక్క ఎలియాజరు అన్న వ్యక్తి రావడాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. మనం చూసినట్లయితే బైబిల్లో చాలా మంది తమ లెగసీని చూపించిన అందులో మనకి ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాము. బైబిల్ చెప్తూ ఉంది, విశ్వాసానికి ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడినని బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాకుండా అబ్రహాము యుద్ధం చేసినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకుంటే ఆదికాండం 14:21 సొదొమ రాజు మనుషులకు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకుని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేను అబ్రహామును ధనవంతులు చేసేదని నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశంలో భూమికి సృష్టికర్తకు సర్వవంతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను అని అక్కడ ఆ చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఇస్సాకు విషయంలో కూడా తన కుమారుని బలివ్వడానికి స్థిరపడినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. బైబిల్లో అనేక మంది పాపం చేయమని బలవంత పెడితే యోసేపు లాంటి యవనస్తుడు యెహోవా విరుద్ధంగా దుష్కార్యం చేయలేను అని చెప్పిన సందర్భాలు ఎరుగుదము. అదేవిధంగా బబులోను దేశంలో దానియేలు రాజు భుజించే భోజనము పానం చే ద్రాక్షరసం పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకున్నదని తను ఉద్దేశించుకున్న సందర్భాలు మనం ఎరుగుదము. సో విధంగా చూసినట్లయితే అనేక మంది, అదేవిధంగా తబితా లేదా దొర్కా ఆవిడ చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె జీవించిన కాలంలో ఆమె కుట్టిన వస్త్రాలను చూపెట్టారు. అంతేకాకుండా ఆమె చేసిన సత్క్రియల కోసం పేతులతో చెప్పిన సందర్భాలు మనము ఎరుగుదుము. ఈ విధంగా బైబిల్లో ఎక్కువ మంది మాదిరికరంగా జీవించారు. కొంతమంది చెడు మాదిరిగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఈ ఎలియాజరు జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎలియాజరు ఒక గొప్ప మాదిరికైన మన జీవితాన్ని ఆయన జీవించినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. భారతదేశంలో కొంతమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేసి
స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు కొంతమంది, పీడిత బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు కొంతమంది, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు లాంటి వారు కొంతమంది తమ యొక్క భారతమాత సంఖ్యలను తెంపడానికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కొంతమంది, అంతేకాకుండా తమ ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే బైబిల్లో కూడా చాలా మంది అద్భుతమైన మాదిరికరంగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. అందులో ఒక ఎలియాజరుని గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎలియాజరు బానిసగా వచ్చాడా లేదు సేవకుడిగా వచ్చాడన్నది మనకి స్పష్టంగా రాయబడలేదు, కానీ ఆయన అబ్రహాముతో కలిసి పనిచేశాడు. బైబిల్లో ఆయన కోసం రాసిన సందర్భాల్లో ఇందాక మనం చదివిన ఒక్క సందర్భంలోనే ఆయనకి ఏం రాశారంటే, అతడు అబ్రహాము యొక్క సేవకుడు అని రాశారు, ఎక్కువ ఎలియాజర్ అని రాశారు. ఎక్కువ సందర్భాల్లో కానీ మనం చూసినట్లయితే అబ్రహాము పెద్ద దాసుడని, అబ్రహాము దాసుడని చాలా చాలా సందర్భాల్లో మనం రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈయన చరిత్రను కానీ జాగ్రత్తగా కానీ మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండంలో మనకి అబ్రహాము యొక్క ఇంట అలవడి ఈయన 318 మంది మనకు కనబడతారు. మనకి 14వ అధ్యాయం 14వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 300 మండగులను వెంటబెట్టుకుని దాను మొట్టకు ఆ రాజును తరిమిన అంటారు. చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే, ఈ 300 మంది సైన్యము అబ్రహాము ఇంట్లో పుట్టినవారు. అబ్రహాము యొక్క వృత్తిగానే మనం ఆలోచన చేసినట్లయితే పూర్వీకుల వృత్తి, వారు విగ్రహాలు అమ్ముకుంటూ ఉండేవారు. అందులో రాజులు లేరు, చక్రవర్తులు లేరు, యుద్ధ వీరులు అసలే లేరు. కానీ 18 మందికి ట్రైనింగ్ ఇచ్చిన వాడు ఎవడంటే, నిమ్రోదు లాంటి పరాక్రమశాలికి కుమారుడు లేకపోతే సేవకుడో మనకు తెలియదు, కానీ ఈ యొక్క ఎలియాజరే ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళందరికీ 318 మందికి. ఈ వాజ్ సుప్రీం వారియర్, సుప్రీం కమాండర్ హూ ట్రైన్డ్ ది ఎంటైర్ అబ్రాహమ్స్ ఆర్మీ. అంతేకాకుండా ఈయన కోసం కానీ మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఇస్సాకుని బలిగా అర్పించడానికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ మాట మనకు రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీచి లేచి దేవుని తనతో చెప్పిన చోటికి వెళ్ళిన రాయబడి ఉంది. అంతేకాకుండా 5వ వచనంలో, తన పనివారితో మీరు గాడితో ఇక్కడ ఉండుడి, నేను నీ చిన్నవాడు అక్కడికి వెళ్ళి అని ఏదైతే రాయబడి ఉందో, ఆ ఇద్దరు పనివారిలో ఎలియాజరు ఒకడు. ఒకవేళ ఈయన కోసం మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము జీవితానికి సంబంధించిన అన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో ఈయన మనకు కనబడుతూ ఉంటాడు. ఈయన అంతేకాకుండా ఆ యుద్ధంలో ఆయన 318 మందిలో ఆయన ఉన్నాడు, ఆయన పేరు అక్కడ రాయబడలేదు. అంతేకాకుండా వెళ్ళిన ఇద్దరు సేవకుల్లో ఎలియాజరు ఉన్నాడు, అక్కడ కూడా ఆయన పేరు మెన్షన్ చేయబడలేదు, పనివారిగా మెన్షన్ చేయబడ్డది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈయన వండర్ఫుల్ మ్యారేజ్ మేకర్. మనం వివాహంలో ప్రతి ఎంగేజ్మెంట్లో కానీ బెట్రోతుల్లో కానీ ఈ సందర్భం లేకుండా మనం ఆ కార్యక్రమాన్ని ఫినిష్ చేయలేం. మనం ఈ వాజ్ వండర్ఫుల్ మ్యారేజ్ మేకర్. ఇప్పుడు మనకి మ్యారేజ్ మేకర్స్ దొరకడం లేదు, కానీ ఆ పదం మనం వాడకూడదు కాబట్టి పదాన్ని వాడడం లేదు, వాడు దొరుకుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మ్యారేజ్ అన్ని కూడా కులం ఆధారంగా, అదేవిధంగా కట్నం ఆధారంగా ముందుకెళ్తున్న సందర్భాలు. చాలా మంది సేవకులు
తాళి కట్టకూడదని, ఉంగరాలు కట్టకూడదని చెప్పి ఆటంకపడే సందర్భాలు ఎదుగుతాం గానీ, ఈ కట్నాల కోసం గానీ, ఆడపిల్లల లాంఛనాల కోసం గానీ, వద్దని చెప్పే సందర్భాలు చాలా కనపడవు మనకవి. లేదు, కట్నం ఇచ్చే వివాహానికి నేను వెళ్ళను. ఎక్కువ మంది చెప్తున్న మాట ఏంటంటే, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇవి చేయకూడదు బైబిల్ పరంగా అని చెప్తారు. యాక్చువల్‌గా ముందే ఆ యొక్క ఇంటి వారు చెప్తారు, ఏ పలానా కార్యక్రమం అని. పాస్టర్ గారు ఏం చెప్పాలంటే, ఆయనకి ఇష్టం లేకపోతే నేను రానని చెప్పాలి, లేదా ఎళ్ళనని చెప్పాలి, చేయకూడదని చెప్పాలి. వెళ్ళి దాన్ని విమర్శించే సందర్భాలు చాలా ఎక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. చిన్న వాటిని వ్యతిరేకించి పెళ్లిలో చూసినట్లయితే తాళి కడతాం, ఉంగరం పెడతాం విషయాన్ని పక్కన పెడితే, ఈ కట్నం అనేది, తగ్గినం అనేది ఈ ముహూర్తాలని ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. ఈ మధ్య కాలంలో ఒక హిందూ సోదరుడు విధంగా అన్నాడు, "సార్ మా పెళ్ళిళ్ళు మీ పెళ్ళిళ్ళలాగా ఉన్నాయండి." అంటే ఈ కట్నాలు, కానుకలు, తగ్గినం అన్నీ ఆలోచించేసి. సో, హి వాస్ ఏ వండర్‌ఫుల్ మ్యారేజ్ మేకర్. కట్నాల ప్రస్తావన లేదు, కులాల ప్రస్తావన లేదు, ఎంతిస్తారు, ఎంత పుచ్చుకుంటారు, ఎంతమందొస్తారన్న ప్రస్తావన ఏం లేదు. అంతేకాకుండా ఆ యొక్క కార్యక్రమం అంతా దేవునితో ప్రారంభమై, దేవునితో ముగించబడ్డట్టుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సో, దాన్ని కొంచెం ముందుకు మనం వెళ్దాం. అక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 24, 10వ వచనంలో. అతడు తన యజమానుని 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధమైన వస్తువులను తీసుకొని పోయెను. అతను లేచి అహర్నహారంలోనున్న నాహోరు పట్టణమును చేరి, సాయంకాలమందు స్త్రీలు నీరు చేదుకొని వచ్చే వేళకు ఊరి బయటనున్న నీలబావి ఎదుగు తన ఒంటెలతో మోకరింపజేసి ఇట్లనెను. ఈయనొక బానిసగా సేవకుడిగా వచ్చాడు. ఆయన పునాదులు క్రైస్తవ కుటుంబంలో లేవు. సండే స్కూల్‌కెళ్ళిన అనుభవం లేదు. యత్న సమాజంలో వాక్యం నేర్చుకున్న అనుభవం లేదు గానీ, తన యజమానుడు ప్రార్థన చేస్తూ ఉంటే, తన యజమానుడు యథార్థంగా ఉంటూ ఉంటే, తన యజమానుడు తన భక్తిని చూపెడుతూ ఉంటే, మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. 17వ అధ్యాయంలో 26వ వచనంలో చూసినట్లయితే 25వ వచనం చదువుతున్నాను. అతని కుమారుడైన ఇష్మాయేలు గోపచర్మ సున్నతి చేయబడినప్పుడు అతను 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలు సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఎవరైతే ఇంటలో పుట్టినవారు, పనివారు సున్నతి పొందారో, ఆ సున్నతి పొందిన వారిలో ఎలియాజరు ఉన్నాడు. ఆ ఎలియాజరు అబ్రాహాము నుంచి ఆస్తిని, జీతాన్ని మాత్రమే కాకుండా, ఆ భక్తి అనే వారసత్వాన్ని పొందుకున్నాడు. బైబిల్‌లో మనం చూసినట్లయితే, నయోమిని బట్టి రూతు దేవునిలోకి వచ్చింది. కానీ ఇద్దరి విశ్వాసానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. క్రైస్తవ భక్తిలో పుట్టి పెరిగిన నయోమి అంటది, నన్ను మారాని పిలవండి అంటది. అవిశ్వాసంతో మాటల్లో అవిశ్వాసం కనబడుతది. కానీ రూతు మాటల్లో ఒక స్థిరమైన, బలమైన విశ్వాసం కనబడుతది. అదే విధంగా అబ్రాహాము నుంచి భక్తిని నేర్చుకున్న ఎలియాజరు ఎటువంటి వాడంటే, తాను మోకాలేసి ప్రార్థన చేయడం కాదు, తన ఒంటెలను మోకాలేంచి ప్రార్థన చేసేవాడట. క్రైస్తవ భక్తి జీవితాన్ని ఒంటెతో పోలుస్తారు. ఒంటె తన పనిని ప్రారంభించాలంటే మోకాలెయ్యాలి. దాని మీద ఏదైనా వస్తువులు పెట్టాలన్నా, ఎవరైనా ఎక్కాలన్నా మోకాలెయ్యాలి. అదే విధంగా తన పని ముగించాలన్నా, అంటే మీదన కూర్చున్న వారు కిందకి దిగాలన్నా, దాని మీద పెట్టిన వస్తువులు కిందకి దించాలన్నా ఖచ్చితంగా అది మోకాలెయ్యాలి. సో, ఒంటెలు క్రైస్తవ భక్తి జీవితానికి, ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంటాయి. ఆ ఒంటెల్ని మోకరింపజేయగలిగిన భక్తి జీవితాన్ని ఎలియాజరు గడిపాడు. అబ్రాహామును చూసి ఎలియాజరు నేర్చుకుంటే, ఎలియాజరుని చూసి ఒంటెలు నేర్చుకున్నాయట. అబ్రాహాము దగ్గర చాలా ఒంటెలున్నాయి. నేననుకుంటాను, మోకరించగలిగి ప్రార్థనలో ఏకీభవించగలిగే ఒంటెలను ఆయన వెంట తీసుకెళ్ళాడేమో అనుకుంటాను. అంతేకాకుండా 24వ అధ్యాయం అంతా గాని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యాక్చువల్‌గా చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఎలియాజరుకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి ఇస్సాకు అంటే చాలా ఇష్టం. ఈయన అబ్రాహాముని అడిగాడట, అయ్యా, నీ కొడుకుని నా కుమార్తెకి ఇస్తావంటే, వీరు కానానీ వంశానికి చెందినవారు. కానానీ చరిత్ర గాని మనం గాని చూసినట్లయితే,
ఆదికాండంలో 9:20 నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. ఇప్పుడు ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రనుడిగా ఉండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రనుడి చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులతో సంగతి చెప్పాను. శ్యాము యాపోతు వస్త్రమును తీసుకుని తన ఇద్దరు భుజముల మీద వేసి వెనుక నడిచి వెళ్ళి తన తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖం వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిందని తెలుసుకొని కానాను శపించిన వాడే తన సహోదరులకు దాసుడగును అని చెప్పి శపించాడు. సో ఆ శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తికి ఆస్తిపడడానికి ఇష్టపడ్డాడు, కానీ కుమారుని ఇవ్వడానికి ఇష్టం. ఎందుకంటే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. సో ఇస్సాకు వివాహం చేసినప్పుడు తన యొక్క ఇంటి వారి నుంచి తేవాలని చెప్పి దూరం పంపించాడు ఆయన. మనం చూసినట్లయితే చాలాసార్లు ఇహలోక సంబంధమైన స్నేహితులు మనకు ఉన్నప్పుడు వారు ఇతర విశ్వాసంలో ఉన్న ఆ స్నేహానికి విలువ ఇచ్చి భక్తి విలువ ఇవ్వకుండా వివాహం చేసే సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగిన పిల్లలు, సండే స్కూల్ పిల్లలు పెరగల కుటుంబాలే పిల్లల మీద ప్రభావాన్ని చూపలేని దినాల్లో మనం ఉన్నాం. ఇతర విశ్వాసం నుంచి వచ్చిన వారైతే మనకి చెప్పగలిగే పరిస్థితి కాదు. అంతేకాకుండా ఎలియాజరు కోసం మనం కానీ ఇంకా చెప్పాలంటే, ఎలియాజరుని తన వారసుడిగా ప్రకటించడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు, లోతుని ఇష్టపడ్డాడు. అంత నమ్మకస్తుడుగా ఉన్నాడు ఈయన. అంతేకాకుండా చాలాసార్లు మనం లోకంలో కానీ సినిమాల్లో కానీ చూసినట్లయితే తన కుమార్తెకి కానీ ఇవ్వడానికి కానీ ఇష్టపడకపోతే ఆ సంబంధాలు చెడగొట్టే సందర్భాలు ఎక్కువ కనబడతాయి. కానీ ఇది కానీ చూసినట్లయితే ఆ సంబంధాన్ని ఎలాగైనా చేయాలి. ఎందుకంటే రెబెక్కా ఇస్సాకును బట్టే వంశాలు వర్ధిల్లాయి. 31 మంది రాజులు వచ్చారు. అదే వంశావళిలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆ వంశావళిలో యేసుక్రీస్తు పుట్టి మనకు ప్రపంచానికి రక్షణ తీసుకొచ్చాడు ఆయన. సో ఆ యొక్క కుటుంబం కట్టబడ్డానికి, ప్రపంచ కుటుంబం భక్తిలో నడపడానికి తాను చేయగలిగిన సహాయాన్ని ఎలియాజరు చేశాడు ఆయన. అంతేకాకుండా ఎలియాజరు వెళ్ళిన క్రమంలో చూసినట్లయితే ఆయన ప్రారంభ ప్రార్థనే ఈ విధంగా చేశాడు ఆయన. 12వ వచనంలో, నా యజమానుడు అబ్రహాము దేవుడని యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఓట యొద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నువ్వు త్రాగుము, నీ ఒంటెకును నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పును, ఆమెయే ఈ సేవకుడిని ఇస్సాకు కొరకు నేను నియమించిందని ఉండును గాక. అందువల్ల నువ్వు నా యజమానుని మీద అనుగ్రహము చూపిద్దామని తెలుసుకుందని చెప్పి తన పనిని దేవునికి తిరిగి మళ్ళీ అప్పగించాడు ఆయన. అబ్రహాము అప్పగించినప్పుడు అంటాడు 7వ వచనంలో, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానానికి దేశం ఇచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదువు అని అక్కడ మనకి రాయబడ్డది. అక్కడ మనం చూసినట్లయితే 4వ వచనం అంటాడు, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు నా కుమారుడు భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించున్నాను అని చెప్పి అన్నాడు ఆయన. అబ్రహాము దేవునితోనే కార్యక్రమం ప్రారంభించాడు. ఈయన కూడా కార్యాన్ని తిరిగి మళ్ళీ దేవునికి అప్పగించాడు ఆయన. విచిత్రమైన వివాహం. సర్వసాధారణంగా పెళ్లికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మనం బాగా మాటకారులు ఎవరైతే ఉంటారో మాటకారులను పట్టుకెళ్ళి, అదేవిధంగా పెళ్లి కొడుకు తల్లి తండ్రి, అదేవిధంగా ప్రారంభంలో వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు వెళ్తారు. ఇక్కడ తండ్రి వెళ్ళలేదు, కుమారుడు వెళ్ళలేదు, చుట్టాలు బంధువులు అన్నదమ్ములు ఎవరు వెళ్ళలేదు. ఒక దాసుని పంపిస్తూ ఉన్నాడు. నేను సేవ చేస్తున్న స్థలంలో ఒకే రోజు మాకు 2 పెళ్లి సంబంధాలు కలవాల్సి వచ్చింది. ఒకటి అమ్మాయిది, ఒకటి అబ్బాయిది. మా చర్చిలో ఒక మాటగారి అక్క ఉంది. సో మొట్టమొదట మగపిల్ల పెళ్లి తరపున వెళ్ళినప్పుడు ఒక సందర్భం ఏంటంటే, ఈ యొక్క ఫొటోస్ షూటింగ్ అదేవిధంగా ఖర్చుల విషయం వచ్చినప్పుడు, వీడియోస్ వచ్చినప్పుడు అయ్యా మేము పెట్టలేమన్నారు అన్న. అప్పుడు ఈ విధంగా చెప్పింది, తమ్ముడు నీలాంటి కుండ పప్పు వండాడట, కొంచెం ఉప్పు వేస్తే మంచి రుచికరంగా ఉంటుంది భోజనం, నేను పప్పు ఇస్తాను కానీ ఉప్పు ఇవ్వను అన్నాడంట, నీ పని అలాగుందని చెప్పి మాట్లాడింది. ఇంకో సందర్భంకి వెళ్ళినా ఇది అయిపోయిన తర్వాత
మీ పిల్లడికి ఏమిస్తారో మీరు ఇప్పుడే, మా పిల్లడికి ఏమిస్తారో ఇప్పుడే ఇవ్వాలి మీరు. తర్వాత మీ అల్లుడు అవుతాడు. మీరు ఇచ్చుకుంటారో పోతారో మాకు అనవసరం. ఈ విధంగా ఎక్కువ మంది మాటకారులు మనం పెళ్లి సంబంధాలు తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన పరుని తీసుకొని వెళ్ళారు. ప్రార్థనా పరుణ్ణే పంపించారు. ఇంకెవరు వెనక ముందు ఇంకెవరు లేరు. ఆయన ఏం చేస్తానంటే ఆయన పెళ్లి సంబంధాన్ని ప్రారంభించినప్పుడే ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ఎవరింటికైతే వెళ్ళాడో వెళ్ళినప్పుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఆయన. 34వ వచనంలో గాని మనం చూసినట్లయితే, అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడైన. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారమును, దాసదాసీలు, జనములు, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమాని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానుని కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు అని చెప్పి ఒకటి యెహోవాతో సంబంధాన్ని ప్రారంభించాడు ఆయన. యెహోవా నా యజమానుని బహుగా దీవించిన. అంతేకాకుండా తన యజమానుని ఏమంటున్నాడంటే తన యొక్క మై మాస్టర్స్ వైఫ్. అంతేకాకుండా 24వ అధ్యాయం చివరిలో కూడా మనం చూసినట్లయితే ఇస్సాకును కూడా ఆ విధంగానే పరిచయం చేస్తాడు ఆయన. మనం చూసినట్లయితే 65 వచ్చినండి, 24-65. మనల్ని ఎదుర్కొంటూ పొలంలో నడుచున్న మనుషుడు ఎవరైనా దాసుని అడుగ్గా అతడు ఇతడు నా యజమానుడని చెప్పిన కనుక అతడు ముసుగు వేసుకుని. మనం చాలాసార్లు భయం భక్తి అంటాం. భయం అనేది మనిషి ఉన్నప్పుడు ఉండేది. భక్తి అనేది ప్రస్తుత కాలంలో పనివారు ఏంటంటే యజమానుడని, మాస్టర్ అని పిలిచేవారు లేదు కానీ తన యజమానికి కానీ యజమానుడు కానీ మారు పేర్లు ఏమన్నట్లయితే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు. బట్ ఈ ఈస్ట్ గోదావరిలో మాత్రం అయ్యగారు, అమ్మగారని చాలా గౌరవంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. రకరకాల పేర్లు యజమానులు పెడతారు. హిట్లర్ అని రకరకాల పేర్లు పెడతారు. కానీ నేను చూసినట్లయితే తాను పరిచయం చేసుకోలేదు. తనని కేవలం అబ్రహాము దాసునిగానే పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఒక అబ్బాయి అన్నాడట, ఏమన్నాడంటే మా నాన్నగారి కింద అన్నాడట గొప్పకి. అని అడిగారట, మీ నాన్న ఏం చేస్తాడంటే, మా నాన్న పెద్ద పాలేరు, మా నాన్నగారు కింద 70 మంది పాలేర్లు ఉన్నారని చెప్పాను. ఈయన అలా పరిచయం చేసుకోవడం చాలా మంది ఏమంటారు, నేను ఎంతంటే అంతే అబ్రహాం గారికి, ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. అంతేకాకుండా నేను పరిచయం చేసినప్పుడు ఈ విధంగా ఇందాక మనం చదివిన వాక్య భాగంలో రాయబడ్డ మాట అంటే అక్కడ ఈ విధంగా పరిశుద్ధాత్మ ప్రేమతో రాయబడ్డ వాక్యం విధంగా ఉంది. ఏమన్నాడంటే 2వ వచనంలో 24:2లో, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, ఇంగ్లీష్లో ఉంది, హీ రూల్డ్. ఒకప్పుడు ఏ విధంగా అయితే యోసేపు పొతిఫరు గృహాన్ని, అదేవిధంగా ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేశాడో ఆ విధంగా ఆయన ఏం చేస్తాడంటే హీ రూల్డ్ ది ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. బట్ అయినప్పటికీ ఆయన అబ్రహాము దాసుననే పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. తన చనిపోయిన తన యజమానుని భార్యను చాలా గౌరవంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా కుమారుని కూడా నా యజమానుడు అని చెప్పగలిగే వాజ్ ఏ వండర్ఫుల్ లాయల్ సర్వెంట్. తను తగ్గించుకున్న సర్వెంట్ గా మనకు కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మాటల్లో మనం ఎక్కడ చూసినా దేవుని పట్ల అపారమైన గౌరవం, యజమాని పట్ల అపారమైన విశ్వాసం. సో ఈ విధంగా చూసినట్లయితే, అంతేకాకుండా ఈ మెన్షన్ అబౌట్ గాడ్ ఆల్వేస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఆల్వేస్ మెన్షన్ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళు అంటారు, యెహోవాను ఆశీర్వదింపబడినవాడా నువ్వు లోనకరా అంటాడు. అదేవిధంగా ఇది యెహోవాలో జరిగిన కార్యం ఏమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేమంటాను. అంతేకాకుండా ఈయనంటాడు, అయ్యా యెహోవా 50వ వచనంలో చూసినట్టు బెతయేలు ఏమంటారు, ఇది యెహోవాలో జరిగిన కార్యం అంటారు. అదేవిధంగా 31వ వచనం చూసినట్టు లాబాను, యెహోవాను ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్మని చెప్పి అంటాడు. 50వ వచనంలో, ఇదిగో రెబెక్కా ఎదుట ఉన్నది, ఆమెకు తీసుకుని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఆమెను యజమాని కుమారునికి భార్య అగునుగాకని
ఉత్తరం ఇచ్చిరి అంటాడు. అంతేకాకుండా 56వ వచనంలో ఈయన అంటాడు, అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి అంటాడు. సో ఈ అధ్యాయం అంతా కూడా చూసినట్టు వివాహం అనేది దేవుని యొక్క నాయకత్వంలో, పరిశుద్ధాత్మ నాయకత్వంలో చాలా దీవెనకరంగా, ఆశీర్వదకరంగా జరిగినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. దానికి అంతటికి మూల కారణం ఎవరంటే రెబెక్క. రెబెక్కాని కూడా జాగ్రత్తగా మెంటరింగ్ చేసి ఈయన తీసుకొచ్చాడు. రెబెక్క పెళ్లి కుమారుని చూడలేదు. అదేవిధంగా ఇస్సాకును కూడా మెచ్చుకోవాలి మనం. ఇస్సాకు ఎంత నమ్మకం అంటే సర్వసాధారణంగా ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ఒకవేళ అబ్రహాం ఈ కాలంలో ఉన్నాడు అనుకుందాం. నేను పెళ్లి సంబంధం నీకు చూస్తున్నా అంటారా, నేను వెళ్ళడం లేదు, నువ్వు కూడా వెళ్ళడం లేదు, మన పెద్ద దాసుడైన ఎలియాజరును పంపిస్తున్నాం అంటే ఏమంటాడు, ఆ పెళ్లి కూడా ఆయన్నే చేసుకోమని చెప్పాను. అంటే ఎంత నమ్మకత్వాన్ని ఆయన పొందుకున్నాడంటే అబ్రహాము యొక్క నమ్మకత్వమే కాదు, అతని కుమారుడైన ఇస్సాకు నమ్మకత్వాన్ని కూడా ఆయన పొందుకున్నాడు. నమ్మకత్వం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడానికి ఒక రోజు చాలు, కానీ ఆ నమ్మకత్వం సంపాదించాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. విధంగా చూసినట్లయితే ఆయన గొప్ప నమ్మకస్తుడు. అంతేకాకుండా రెబెక్కా వివాహానికి ఆకర్షించబడడానికి అక్కడ ఇస్సాకు లేడు, అబ్రహాం లేడు. మరి ఎవరిని చూసిందంటే ఎలియాజరు చెప్పిన మాటలు, ఎలియాజరు చూపించిన ప్రేమ, ఎలియాజరు చెప్పిన మాటలే. ఆ మాటలు రెబెక్కాను ఆకర్షించాయి. తన తల్లిదండ్రులు విడిచిపెట్టి కుమార్తె వెళ్తావంటే నేను వెళ్తానని చెప్పి ఒప్పుకోవడం, ఈ ధైర్యం కలిగించింది ఎవరంటే ఎలియాజరు వ్యక్తిత్వము, ఎలియాజరు భక్తి, ఎలియాజరు చూపించిన ప్రేమ. దాసుడే ఇంత భక్తిగా ఉన్నాడంటే, దాసుడే ఇంత ప్రేమగా ఉన్నాడంటే, దాసుడే ఇంత గౌరవంగా ఉన్నాడంటే యజమానుడి విధంగా ఉంటాడు అన్నది ముందుకు జరిపినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. సో ఈ విధంగా ఎలియాజరు జరిగిన వివాహం, అంతేకాకుండా ఈ సంతానాలు విస్తరించబడడానికి వాడుకున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఈ విధంగా కానీ మనం చూసినట్లయితే ఎలియాజరు ఒక గొప్ప మాదిరి నుంచాడు. బైబిల్లో మనకి సుమారుగా 11 మంది ఎలియాజర్లు కనబడతారు. అందులో ప్రాముఖ్యంగా 4 ఎలియాజర్లు మనకి కనబడతారు. ఒకరు ఎవరంటే మోషే కుమారుడైన ఎలియాజరు. అయ్యా, దేవుడు నా శ్రమ నుండి నన్ను విడిపించాడు కాబట్టి నేను ఆయనకి పేరు పెడతాను, ఎలియాజరు పేరు పెడతాను. అంతేకాకుండా అహరోను కుమారుడు ఎలియాజరు మనకి నిర్గమాకాండం 14:4లో చూసినట్లయితే నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకుని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టానని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అంతేకాకుండా 2 దినవృత్తాలు 20:37లో ఇంకొక ఆయన కనబడతారు మనకు. అప్పుడు మరేషు వాడును దొదోవహు కుమారుడు ఎలియాజరు నువ్వు అహజ్యాతో స్నేహం చేసుకుంటామని చెప్పి ఆయన ప్రవక్తగా పనిచేసిన వ్యక్తి మనకు కనబడతాడు. అదేవిధంగా మనందరము బాగా ఎరిగిన వ్యక్తి ఎవరంటే అహరోను కుమారుడైన ఎలియాజరు. ఆ ఎలియాజరు కుమారుడే మనకి ఫినెహాసు. ఆ ఫినెహాసు ఇశ్రాయేలు మిద్యానులో దిగి వ్యభిచారం చేస్తున్నప్పుడు దేవుడు కోపించి అనేక మందిని నాశనం చేసిన తర్వాత ఒకడు ఏం చేస్తాడంటే ఒక మిద్యాను స్త్రీని తీసుకొని మోషే పెద్దలు తక్కిన వారు గుడారంలో ఏడుస్తూ ఉంటే తీసుకెళ్ళినప్పుడు వాడు చేసిన పని అంటే 8వ వచనంలో మనం చూసి 7-8 వచనాలు 20 సంఖ్యాకాండం 25:7-8 వచనాలు చూసినట్లయితే యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును అది చూచి సమాజంలో లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటికి ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలుని స్త్రీని ఆ స్త్రీని కడుపులో నుండి దూసుకుని పోవునట్లు పుడిచాను. అప్పుడు ఇశ్రాయేలు నుండి ఈ తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడు ఫినెహాసును వారి మధ్య నేను వారవలేని దాన్ని తను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించను గనుక నేను వారవలేక ఉండియు ఇశ్రాయేలు నశింపజేయలేదు. కాబట్టి నువ్వు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధన, అతనికి సంతానములకు కలిగి ఉండును. ఎలయనగా అతను తన దేవుని విషయం ఆసక్తి గలవాడే ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసిన అక్కడ బైబిల్ రాయబడి ఉంది. అంతేకాకుండా ఆ ఎలియాజరు కోసం కానీ మనం చూసినట్లయితే అహరోను, మోషే, ఎలియాజరు వెళ్తారు ఆ కొండ మీదకి. వెళ్ళినప్పుడు అక్కడ అహరోను చనిపోతాడు. ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి ఎలియాజరుకి వేసినట్టుగా మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది.
అందరికంటే మనం చూసినట్లయితే ఎలియాజరు గొప్ప మాదిరికమైన జీవితాన్ని ఆయన పెట్టి వెళ్ళాడు. దాన్ని ఏ విధంగా చెప్పగలము? ఈరోజు మన బాబి రత్నాకర్ గారి తండ్రి గారి యొక్క ఆ చరిత్ర చదివాను. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఏ గ్రామాలు అయితే విస్తరించబడ్డాయో, ఏ సంఘాలు అయితే దీవించబడ్డాయో, ఏ ప్రాంతాలు అయితే దీవించబడ్డాయో చాలా మంది దొరలు ఆ ప్రాంతాల్లో పనిచేశారు. బక్లేందర్ గారు, రెడ్ దొర గారు చాలా మంది పనిచేశారు. ఈ మధ్యకాలంలో మన ఆదివారం నాడు బొబ్బిలి దగ్గర పెద్ద పెంకి అనే గ్రామానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళడానికి అవకాశం కలిగింది. బొబ్బిలి నుంచి సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ దాకా ఉంటాం. అయ్యా ఈ సంఘం ఎవరు స్థాపించారంటే, అయ్యా దొరలు స్థాపించారయ్యా, ఈ స్థలం కూడా వాళ్ళే కొన్నారు అని చెప్పారు. ఆ విధంగా చాలా మంది మిషనరీస్, బాప్టిస్ట్ మిషనరీస్, అదేవిధంగా లోదనర్ మిషనరీస్, అదేవిధంగా నెల్లూరు ప్రాంతంలో అమెరికన్ బాప్టిస్ట్ వాళ్ళు, అనేక మంది మిషనరీస్ ఏం చేశారంటే వారి లెగసీని, వారసత్వాన్ని విడిచి వెళ్ళారు. ఆస్తుల్ని విడిచి వెళ్ళారు, ఆరాధనా క్రమాలను విడిచి వెళ్ళారు, ఆ పాటలను విడిచి వెళ్ళారు. విలియం కేరల్ అంటే మహానుభావులు బైబిల్ని తెలుగులో తర్జుమా చేసి, అంతేకాకుండా అనేక విషయాలు వారు మనకు వారసత్వంగా విడిచిపెట్టి వెళ్ళారు. వైద్య సేవలని, విద్యార్థులను చదివించడం అని, హాస్టల్స్ అని చాలా వారసత్వాన్ని పెట్టారు. భారతదేశంలో ఎస్పెషల్లీ విశాఖపట్నం ప్రాంతాల్లో చాలా మంది క్రైస్తవ బిడ్డలు, అనాథలు, అణగారిన వర్గాలకు చెందిన వారు బాగుపడ్డారంటే విశాఖపట్నంలో భీమిలిలో ఒక హాస్టల్ ఉండేది. హాస్టల్లో చాలా మంది చదువుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచం అంతా ఆకలికి అలమటిస్తూ ఉంటే వారు అనేక మంది అనాథ బిడ్డలను పోషించి వారిని విద్యార్థులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు విశాఖపట్నం సంఘాల్లో నాయకత్వం వహిస్తున్న వారు ఎవరంటే ఎక్కువ మంది అక్కడ చదువుకున్న వారే. ఆ లెగసీని, వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళారు వాళ్ళు. ఆ లెగసీని కొనసాగే వారిగా ఉన్నామా విశాఖపట్నంలో వారు విడిచిపెట్టిన ఆస్తుల్ని, ఆ సిబిఎస్ఎన్సీ ఆస్తుల్ని అమ్మేసేవారు తరైన కాలంలో మనం ఉంటూ ఉన్నాం. మనం ఈ విధంగా చూసినట్లయితే ఏమిటి లెగసీ? ఎవరి మీద ప్రభావం పడ్డదని ఆలోచన చేసినట్లయితే చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఇది చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్ళి తన మార్గమందు పురుషులైనను స్త్రీలైనను కనుగొనే యెడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నువ్వు నేల హింసించున్నావు అని తనతో ఒక స్వరం పలుకుతూ విన్నాను. ప్రభువా నీవు ఎవడవని అతను అడుగుగా ఆయన, నేను హింసించుచున్న యేసుని, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలిపొద్దనని చెప్పాను. అతడు ప్రయాణం చేసి మనుషులు ఆ స్వర్మ వినిరు గాని ఎవరిని చూడలేక మౌనంలో నిలబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండెను. దమస్కులో అన్నయ్య అని ఒక శిష్యుడు ఉండెను. అతడు ప్రభు దర్శనం మంది అన్నయ్య అని అతను పిలువగా, ఇందా మనం చెప్పుకున్నట్టుగా మాది గరుడుబిల్లు అనే మారుమూల ప్రాంతం. విజయనగరంలో చాలా మందికి తెలియదు అది. ఆ ప్రాంతాలకు దొరలు చాలా మంది వెళ్ళారు. అంతేకాకుండా చాలా మంది సేవకులు నడిచి కాలినడకన వెళ్ళేవారు. ఆ భక్తులు చేసిన ప్రార్థన, వారు కార్చిన కన్నీరు, వారు మోకాలేసి చేసిన ప్రార్థన తెలియదు కానీ ఇప్పుడు సుమారుగా 130 మంది బాప్తిసం తీసుకున్న బిడ్డలు ఉన్నారు. అది కొనసాగుతుంది, ఆ యొక్క వారసత్వం కొనసాగుతుంది. దినాన మనం ఏ సంఘాల నుంచి అయితే వచ్చామో ఆ సంఘాలలో అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు, అనేక మంది మిషనరీస్, అనేక మంది సేవకులు వారు కన్నీరు కార్చారు ఆ ప్రాంతాల కోసం. ఆ ప్రాంతాల కోసం వారు ఏడ్చి ప్రార్థన చేశారు. అయ్యా మా ప్రాంతాన్ని కాపాడవా, మా ప్రాంతాన్ని రక్షించవా, అయ్యా మా ప్రాంతాల్లో ప్రభు శత్రువు ప్రవేశించకుండా ఆపవని వారు చేసిన కన్నీరే, వారు చేసిన ప్రార్థన ఈ దినాన మన సంఘాల చుట్టూ కంచె వేసింది. సౌలట క్రైస్తవులను చంపడమే ప్రాణాధారంగా చేసుకున్నవాడు. యెరూషలేములో
దేవుడు కోరుకున్న పట్టణము. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మంలో నిలిచును గాక అంటాడు. యెరూషలేమా నీ క్షేమం కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురు. యెరూషలేమా మహారాజు పట్టణము. యెరూషలేము కన్నికగా సిద్ధపడి దిగొస్తూ ఉందంట. మహారాజు పట్టణం అది. మహారాజు పట్టణం అది. ఆ పట్టణంలో యేసుక్రీస్తు సంచారం చేసిన పట్టణం అది. దావీదు ఏర్పాటు చేసిన స్థలము, సొలొమోను కట్టిన మందిరం అది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు దేవుడు సంచరించిన స్థలం అది. వారు యెరూషలేము తట్టు నిలిచి ప్రార్థన చేసేవారు. చెదిరిపోయిన యూదులు వారు మొదలు ఆలకించబడ్డాయి. పౌలట యెరూషలేములో ఉన్నవారందరినీ బంధించాడు. రెండో టార్గెట్ ఏంటంటే దమస్కు కావాలన్నాడు. దమస్కు దాకా రాగలిగాడు. దమస్కులో ప్రవేశించలేకపోయాడట. గుర్రం మీద హోదాతో వందాతనంతో గర్వంగా వచ్చాడు. కానీ నేలం దిగి నడిచి వెళ్ళాడట. ఆ దమస్కు పొలిమేరల్లో దేవుడు ఉన్నాడట. దమస్కు పొలిమేరలో అయ్యా దమస్కు ఎలియాజరు చేసిన ప్రార్థన, దమస్కు ఎలియాజరు తన ప్రాంతం కోసం చేసిన ప్రార్థన, దమస్కు ఎలియాజరు తన ప్రాంతం కోసం కన్నీరు కార్చిన ప్రార్థన. నెహెమియా సుషాన కోటలో ఉంటూ ఆయన యెరూషలేము కోసం, అయ్యా నా పితరులు సమాధులు ఉన్న పట్టణము, అయ్యా నా పితరులు దేవుడు ఆరాధిస్తున్న స్థలం కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు ఆయన. యెరూషలేము కోసం వెళ్ళి తిరిగి కట్టాడు ఆయన. తన ఒంటెలతో మోకాలేసి ప్రార్థన చేసిన ఎలియాజరు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో. తన అన్నదమ్ముల అక్కచెల్లెల కుటుంబం కోసం, తన గ్రామం కోసం. ఇప్పటికీ మనం వేరే వేరే స్థలాల్లో సెటిల్ అయిపోయాం మనం. బట్ ఇప్పటికీ మనం ప్రార్థన చేస్తుంటాం. మన బాప్తిసం తీసుకున్న సంఘం కోసం తల్లి సంఘం అంటాం. ఆ విధంగా ఎంతో మంది మన తల్లి సంఘాల కోసం ప్రార్థన చేస్తే ఈ దినాన స్థిరపడ్డాం, బలపడ్డాం, ఎదిగాం, అభివృద్ధి చెందాం. అంతేకాకుండా శత్రువు ఎందుకు మనల్ని ఇంకా దాడి చేయలేదంటే అనేక మంది తల్లులు తండ్రులు చేసిన ప్రార్థన అది. ఈ వర్చువల్ ఫెలోషిప్ అనేది ఎందుకు కొనసాగుతుందంటే అనేక మంది తల్లులు తండ్రులు చేస్తున్న ప్రార్థన. నేను నా భార్యకు నాకు ఆదికి దొరికింది ఏంటంటే, మనకు వర్చువల్ ఫెలోషిప్ లో వాక్యం చెప్పిన శాంతి గారు, ముందుతో ఒక శాంతి గారు నిన్న దినాన విజయనగరంలో మీటింగ్ అయింది. సుధాకర రామ్ వచ్చారు. వచ్చినప్పుడు కలిసామని ఆమె ఇప్పటికే వర్చువల్ ఫెలోషిప్ కొనసాగుతుంది. చాలా సంతోషించారు. మొక్కల్లో గొప్ప ఆనందం కనబడినది. ఎంతమంది ప్రార్థన కరోనాతో పాటు కరోనాలో ప్రారంభమైంది, కరోనాతో ఆగిపోవలసిన ప్రార్థన అది. అది ఎందుకు కొనసాగుతుందంటే అనేక మంది ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు, ప్రార్థన చేసే తండ్రులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. ఆ దమస్కు మార్గం పొలిమేరలో యేసుక్రీస్తు ఉన్నాడట. సర్వసాధారణంగా ఈ వివాహాల సమయంలో, మెచ్యూర్ సమయంలో చూసినట్లయితే, అయ్యా పెళ్లి కూతురు చూసిన తర్వాత పొలిమేరలు దాటించకూడదు, పొలిమేరలు ఏమవుతుందంటే ఈ దెయ్యాలు భూతాలు ఇవన్నీ ఉంటాయన్నట్టుగా ఆలోచన చేస్తుంటారు. కానీ దమస్కు పొలిమేరలటమా యేసుక్రీస్తు ఉన్నాడట. దమస్కు పొలిమేరలో యేసుక్రీస్తు ఉన్నాడట. ఒకవేళ మన 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే షిలోహులో దేవుడి వాక్యము ప్రత్యక్షం అవ్వట్లేదు, ప్రత్యక్షమవుట అరుదు అంటున్నాడు. తను కోరుకున్న స్థలంలో దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తను కోరుకున్న స్థలాన్ని. అదేవిధంగా మత్తయి నుంచి మలాకి నుంచి మత్తయి గ్రంథాన్ని మనం చూసిన వైట్ పేపర్ ఉంటుంది. వైట్ పేపర్ కాలం అంటామా 450 సంవత్సరాలట దేవుడు ఎవ్వరితో మాట్లాడలే. జకరయ్యతో మాట్లాడి యోహాను ఇచ్చే వరకు గాడ్ కీప్ సైలెంట్. ఇక్కడ చూసినట్లయితే ఆ దమస్కు పొలిమేరలో దేవుడు కాపలా ఉన్నాడట. ఇమ్మానుయేలు దేవుడుగా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం చేసిన దేవుడు దమస్కు పొలిమేరలో ఉన్నాడట. సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు. పొగరగా వచ్చిన పౌలు నడిచి వెళ్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే దమస్కుల్లో అన్నయ్య నాకు శిష్యుడు ఉండేను. ఆ దమస్కటమా శిష్యులు ఉన్నారట. మనకు 12 మంది శిష్యులు తెలుసు, యెరూషలేములో ఉన్న శిష్యులు. కానీ దమస్కులో దేవాలయం లేదు, యెరూషలేముకు ఉన్నంత ప్రభావం గల దేవాలయాలు లేవు. కానీ అక్కడ దమస్కులో అన్నయ్య ఒక శిష్యుడు నన్ను ప్రభు దర్శనం మందు అన్నయ్య అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో ఉన్నాను నన్ను. అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధో అనువారి ఇంట తరచూ వాడిన పౌలు అనువాని కొరకు విచారించు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆ యొక్క తిన్నదైన వీధటం అది. భారతదేశంలో చూసినట్లయితే
మన వీధుల్లో అన్నీ కూడా ఆక్రమణకు గురైపోయిన వీధులే. మెట్లు వీధిలో కడతాం, లోన కట్టం మనం. గవర్నమెంట్ స్థలం అయితే ఆక్రమించేసుకోవడమే. కానీ దమస్కు మార్గంలో అంటమా వీధి తిన్నగా ఉంటదట. నెట్‌లో మనం చూస్తే మనకు కనబడుతది. ఇతర స్థలాన్ని ఆక్రమించేవారు దమస్కులో లేరమ్మా. దేవునికి అన్నయ్య పేరు తెలుసు, యూదా పేరు తెలుసు, ఇల్లు తెలుసు, వీధి తెలుసు. అక్కడ ఏం చేస్తున్నాడో పౌలు ఏం చేస్తున్నాడో తెలుసండి. ఎందుకంటే సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని పనులు ఆ స్థలంలో ఉన్నాయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామంలో ప్రార్థన చేస్తే అక్కడ ఉంటానన్న దేవుడు. అక్కడ మనం చూసినట్టయితే ఒక మాట చెప్తాడు, అంటాడు ఈయన 14వ వచనం అంటాడు, ఇక్కడను ఈ నామం బట్టి ప్రార్థన చేయువారు అందరినీ బంధించు అతడు ప్రధాన యాజకులను అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చినాం. ఆ ఊర్లోనటమ్మా నీ నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరిని ఎందరున్నారో ఇప్పుడు మనకు వరల్డ్ కప్ జరిగినప్పుడు కొంత అడిగారు, ఇండియాతో ఫైనల్ జరగబోతుంది, ఎవరి వికెట్ మీకు ఇంపార్టెంట్ అంటే మాకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వికెట్ మాకు ఇంపార్టెంట్ అని. పౌలు గారికి కూడా యెరూషలేము అయిపోగానే తక్కిన ప్రాంతాలకు వెళ్ళలే, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అయ్యా ఆ దమస్కట ప్రార్థన పుట్టిల్లట, ఆ దమస్కులో చాలా మంది శిష్యులు ఉన్నారట. ఒకవేళ క్రీస్తు పేరు యొక్క ప్రపంచంలో ఉండకుండా చెరిపివేయాలంటే సో వీ హ్యావ్ టు గో డమాస్కస్. అది పురాతనమైన పట్టణంలో ఒక పట్టణం అది. అంతేకాకుండా యూరోప్ ఖండానికి, ఆఫ్రికా ఖండానికి అది మార్గమధ్యంలో ఉంది. రాకపోకలకి ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇట్స్ ఎ రిచ్ కల్చర్. అంతేకాకుండా ఇట్ ఈస్ ఎ రిచ్ ఎడ్యుకేషనల్ ప్లేస్, రిచ్ ఎకనామికల్ ప్లేస్ అది. సో ఆ స్థలంలో శిష్యులు ఉన్నారట, ప్రార్థనా పరులు ఉన్నారట. ఎలా వచ్చారు? దమస్కు కోసం బైబిల్లో మనం చూసినప్పుడు చాలా సార్లు నెగిటివ్ గానే కనబడుతూ ఉంటది మనం. దమస్కు ఎలియాజరు చేసిన ప్రార్థన, తన ప్రాంతం కోసం చేసిన ప్రార్థన. ఇప్పుడు మనవులుగా, కొడుకులుగా, కూతురులుగా ఈ స్థాయిలో మనం ఉన్నామంటే మన తాతలు తండ్రులు ఒకప్పుడు కఠినమైన పేదరికాన్ని, ఆకలిని అనుభవించారు. సమాజంలో గుర్తింపు, గౌరవం లేని పరిస్థితుల్లోనే వాళ్ళు నడిచారు. ఏ నానమ్మ ప్రార్థన చేసిందో, ఈ అమ్మమ్మ ప్రార్థన చేసింది, అయ్యా నా బిడ్డలు నేను పడ్డ కష్టాలు పడకూడదయ్యా, ఆహారానికి లోటు ఉండకూడదు, చదువుకు లోటు ఉండకూడదు, సమాజంలో గౌరవానికి లోటు ఉండకూడదని ఎవరు చేసిన ప్రార్థనో, ఎవరో వారసత్వంగా ఇచ్చిన ప్రార్థనో, ఎవరో వారసత్వంగా ఇచ్చిన భక్తో ఈ దినాన్ని ఈ స్థాయిలో మనం నిలిపింది. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన తాత తండ్రులు ఒకవేళ ఆస్తులు మనకు ఇవ్వకపోవచ్చు, కానీ క్రీస్తుని వారసత్వంగా ఇచ్చారు. వెండి బంగారాల మీద లేవు, కానీ మాకు కలిగిందని నీకు ఇచ్చున్నాము, యేసుక్రీస్తు నామంలో నడు అని ఏ విధంగా ఆ కుంటివాడికి వారు యేసుక్రీస్తుని ఇచ్చారో, ఆ వెండి బంగారాల కంటే శ్రేష్టమైన దేవుడు, దరిద్రులను పెంట కుప్ప నుండి లేవనైతే అధికారులతో కూర్చొని పెట్టే దేవుడు, స్వస్థపరిచే యెహోవా, ఇమ్మానుయేలు దేవుడిగా తోడుండేవాడు, అగ్నిగుండంలో తోడుండేవాడు, సింహాల బోన్లో తోడు ఉండేవాడు, రాజాజ్ఞను మార్చగలిగిన వాడు. వారు చేసిన ప్రార్థన ఈ దినాన్ని మనల్ని ఈ స్థాయిలో ఉంచింది. ఆ దమస్కు మార్గంలో ఉన్నటమా ఎవ్రీబడి హ్యావ్ ఏ యాక్సెస్ టు గాడ్. ప్రభువా అని ఉన్నాను అన్నాడు. పౌలు ఏమన్నాడు? ప్రభువా అని ఎవడం అన్నాడు. కానీ దమస్కులో ఉన్నవారు అంటున్నారు, ప్రభువా నేను ఉన్నాను అన్నాడు. అన్నయ్య అన్న మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేసియస్, దేవుడు కనికర సంపన్నుడు, కృపా సంపన్నుడు అంటున్నాడు. సో దమస్కులో వారికి దేవునితో పరిచయం ఉంది. దేవుడికి ఎంత చనువు ఉందంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలిగే భక్తి జీవితం ఉన్నాడమ్మా. అంతేకాకుండా అక్కడ చూసినట్లయితే అప్పటి వరకు పౌలు గారికి ప్రార్థన అంటే ఏంటో తెలీదు. ప్రార్థన ఎరగని వ్యక్తి దమస్కులోకి వచ్చి ప్రార్థన చేస్తుంటాడమ్మా. మీ చిన్నప్పుడు ఏంటంటే బాబుజీ లక్ష్మీపురం అనే సంఘంలో ఉన్న బాగా పేద సంఘం, పాకల్లో ఉండేవారు. పాకలోనే చాలా కాలం ఆరాధన జరిగింది. సువార్తకి వెళ్ళి ఆర్థిక స్తోమత లేదు, సంఘాలు కట్టగలిగే ఆర్థిక స్తోమత లేదు. మా మేనమామ గారు వైఎస్ పురుషోత్తం గారు అని భీమిలి చర్చిలో ఉండేవారు, పెద్ద సంఘం అంటే. అక్కడ ఏబి మాసిలామాన్ గారిని తీసుకొచ్చి మీటింగ్స్ పెడుతూ ఉండేవారు. ఆయన కొత్త పాటలు రాసినప్పుడు అందులో రిలీజ్ చేస్తూ ఉండేవారు. సో ఆ పాటలు అమ్మే క్రమంలో, సువార్తకి వెళ్ళే క్రమంలో మా సంఘం నుంచి మొట్టమొదటి వెళ్ళలేదు, కానీ మేము ఆ సంఘం నుంచి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది గొప్ప వారసత్వంగా మాకు ఉండేది. ఎందుకంటే మా సంఘంలో కార్యక్రమాలు జరిగి ఇప్పుడు కూడా మనం చూసినట్టు బీబీఎస్ కానీ, ఈ యూత్ లీడర్స్ కానీ
చేయలేని పేద సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి. వారికి అనుభవం తెలియదు. ఈ రిట్రీట్ అంటే ఏంటో, లేకపోతే విబిఎస్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అటువంటి వారిని చూసి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఆ గ్రామంలో అడుగు పెట్టగానే ఇది ప్రార్థన చేస్తున్నాడటమ్మా, ప్రార్థన చేస్తున్నాడట. చెప్పలేదు ఎవరున్నా ఆయనకి. ఉపవాసం ఉన్నాడట, ఉపవాసం ఉన్నాడట, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి ఇంకా అన్నయ్య ఇంకా రాలే. అన్నయ్య ఇంకా వచ్చి ఇంకా పరిచయం చేయలేదు దేవుణ్ణి. మా కొన్ని స్థలాలు, కొన్ని ప్రాంతాలు అడుగు పెడితే చాలటమ్మా, ఆటోమేటిక్గా ఆ ప్రార్థన, భక్తి. మనం వెళ్ళిన సంఘాలే కదా భక్తిని నేర్పించే మనకు. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ సంఘమే కదా భక్తిని నేర్పించింది, ఆ సంఘమే కదా వాక్యం నేర్పించింది, ఆ సంఘమే కదా ప్రార్థన నేర్పించింది. ఇక్కడ చూసినట్లయితే ఆ దమస్కు అటమ్మ పౌలు గారికి ప్రార్థన నేర్పించిందట. ఆ దమస్కు పట్టణం అంటే పౌలు గారికి ఉపవాసం నేర్పించిందట. అంతేకాకుండా మనం చూసినట్లయితే 17వ వచనంలో అన్నయ్య వెళ్ళి ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాంతం నింపమన్నట్టు నన్ను పంపి ఉన్నాడు. శత్రువు, చంపినవాడు, చంపడానికి వచ్చినవాడు అన్నాడు. ఈ విధంగా అయితే యేసుక్రీస్తు యోధాను చూసి నా చెడికాడ చెయ్యవచ్చింది చెయ్యి అని చెప్పి అన్నాడో, ఈయన కూడా చంపడానికి వచ్చిన వాడికి సహోదరుడిని పిలిచి నువ్వు పరిశుద్ధాత్మ పొందినట్లు అన్నయ్య ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందట. అన్నయ్య ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందటమ్మా. మేము లక్ష్మీపురంలో ఉన్నప్పుడు మాకు యాక్చువల్గా తల్లి సంఘం సబ్బవరంలో ఉండేది. మాకు అదే విధంగా శాంతినగర్ అని చెప్పి సుజాత నగర్ దగ్గరలో ఉంది. ఈ చాలా మంది ప్రభురాత్రి భోజనానికి ఏం చేసేవారంటే, వాళ్ళు ఈ అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో అక్కచెల్లెలు మాట్లాడుకున్నారట. కరుణమ్మ గారు ఇంకా ఆవిడ, అక్క మన ఊర్లో కూడా సంఘం ఉంటే మనకు దూరం నడవసరం లేదు కదా, పిల్లలు నడవసరం లేదు కదా, కుటుంబంతో మందిరానికి వెళ్ళొచ్చు కదా అనుకొని వారు చేసిన ప్రార్థన ఒక చిన్న పూరిపాకలో ప్రారంభమైంది. దినాన అనేక మంది దేవుని నమ్ముకోవడానికి అవకాశం కలిగింది. నాలాంటి వారు దేవుని యొక్క సేవలకు రావడానికి అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అదేవిధంగా ఈ దమస్కు అనేక మంది శిష్యులు లేవనెత్తిందమ్మా. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే సంఘంలో మనం ఉన్నామో ఒకసారి మన తల్లి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంఘాల్లో నాయకత్వం వహిస్తున్న మనం, సంఘాల్లో బాధ్యతపడి చేస్తున్న మనం ఎలా వచ్చిందంటే అక్కడి నుంచి వారసత్వం తీసుకొని వచ్చాం. మనం ప్రార్థన నేర్పించింది, కన్నీటి ప్రార్థన నేర్పించింది, కానుకలు ఇవ్వడం నేర్పించింది, పేదవారి గుప్పులు ఇప్పడం నేర్పించింది, ఆరాధన క్రమాన్ని నేర్పించింది, ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో పాటలు నేర్పించింది. ఇష్టానుసారమైన సేవ జరుగుతున్న కాలంలో, సేవకుడు తన ఇష్టానుసారంగా సేవ చేస్తున్న కాలంలో ఇతను ఒక క్రమమైన ఏ డినామినేషన్ కావచ్చు, ఆ డినామినేషన్లో పుట్టి పెరిగి ఆ క్రమాన్ని అనుసరించగలిగే గొప్ప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలియాజరు చూపించిన మాదిరి జీవితం, ఎలియాజరు విడిచి వెళ్ళిన వారసత్వం. అయ్యా, ఈ దమస్కు పట్టణం ఎటువంటిదంటే ఒంటిలతో మోకాలేసిన ఎలియాజరు లాంటి వారికి చెందిన ప్రాంతం రా ఇది. దేవుని గురించి ప్రతి మాటలో ముందు వెనక దేవుని కోసం స్మరించిన ఎలియాజరు లాంటి భక్తులు పెట్టిన ప్రాంతం రా ఇది. మీరు ఎంత భక్తిగా ఉండాలి, మీరు ఎంత భయంతో బ్రతకాలని చెప్పి ఒకవేళ అన్నయ్య అదేవిధంగా యోధా లాంటి వారి తల్లిదండ్రులు చెప్పారేమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద దమస్కులో ప్రార్థన చేసేవారు ఉన్నారు, దమస్కులో దేవునితో మాట్లాడేవారు ఉన్నారు, దమస్కులో పరిశుద్ధాత్మను కుమ్మరించగలిగేవారు ఉన్నారు, దమస్కులో ప్రోత్సహించగలిగేవారు ఉన్నారు, దమస్కులో అక్కను చేర్చుకునేవారు ఉన్నారు, మార్గాన్ని చూపగలిగేవారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని విడిచిపెట్టి, బైబిల్ చెప్తుంది, సమస్తమును నష్టపరిచి పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ఎందుకంటే అయ్యా నేను చంపడానికి వస్తున్నా భక్తిని విడిచిపెట్టిన భక్తి పరులు దమస్కులో ఉన్నారయ్యా, నేనెంత, నా ప్రాణం ఎంత అన్నాడు ఆయన. మీరు యెరూషలేములో ఏడ్చి నా హృదయం భద్ర చేసేది ఎలా, నా మనసును భద్ర చేసేది ఎలా, యెరూషలేములో బంధించబడ్డాను కాదు, చావుకు సిద్ధంగా ఉన్నాను అంటాడు. నేను బతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అంటాడు. ఈ కృపాసువార్తను పడుకుని పరముచుని యందు నా ప్రాణమును నేను ఎంత మాత్రం ప్రియముగా నేను ఎంచుకోవడం లేదంటాడు. దానికి కారణం ఏంటంటే పునాది దమస్కులో పడ్డది. త్యాగంతో కూడిన, ప్రేమతో కూడిన, బలమైన విశ్వాసంతో కూడిన శిష్యులున్న, ప్రార్థన జరుగుతున్న, తిన్నదినైనా
అంటే వారి వ్యక్తిగత జీవితం, లౌకిక జీవితం కూడా తిన్నగానే ఉంది. దేవుడు మాట్లాడాడంటే ఉత్తినే మాట్లాడతాడండి. యెహోవా ఎడబాసినని సంసోనుకు తెలియలే. ఆ పొలిమేరలో దేవుడు కాపలా కాస్తున్నాడట. పొగరబట్టిన పౌరు నడిచి వెళ్ళవలసి వచ్చింది, తలదించుకొని వెళ్ళవలసి వచ్చింది. ఆ బైబిల్లో రాయబడింది, ఆయన కన్నుల నుంచి పొరల వంటివి రాలగా ఆ గర్వం అణిచిపోయిన స్థలం అది. విశ్వాసం ప్రారంభమైన స్థలం అది. సువార్తకు సమర్పించుకున్న స్థలం అది. కొంతమంది అంటారు, నేను పలానా మీటింగ్ లో నేను రక్షించబడ్డాను, పలానా మీటింగ్ లో పలానా దాసుని వాక్యం రక్షించబడ్డాను. ఇక్కడ చూసినట్లయితే ఆ స్థలంలో రక్షించబడ్డాడు ఆయన. మనం చూసినట్లయితే పౌలు చరిత్ర గాని సాక్ష్యం గాని ఆ దమస్కు పట్టణం అనే సందర్భం లేకుండా చెప్పలేనట్టుగా అది ముడివయ్య బడినట్టుగా మనకి చెప్తూ ఉందమ్మా. మనం చూసినట్లయితే 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నజరేయుడైన అపొస్తలుల కార్యం, నజరేయుడైన యేసు నామమున విరోధముగా అనేక కార్యములు చేయవాలని అనుకుంటుని యెరూషలేములో అలాగ చేసి తిని. యెరూషలేములో అలాగ చేశాడు కానీ ఈ యొక్క దమస్కులో విధంగా చేయలేకపోయాడమ్మా. ప్రధాన యాజకులను అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరముల అన్నిటిలోనూ వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూచితిని. మరియు వారిని మిక్కిలి క్రోధము గలవాడిన ఇతర పట్టణం నుండి వెళ్లి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల అధికారము ఆజ్ఞ పొంది దమస్కును పోవుచుండగా, రాజా, మధ్యాహ్నం మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమునకు వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. So without mentioning about the Damascus, he cannot complete his testimony. భక్తి జీవితాన్ని ఇవ్వగలిగిందమ్మా. నా మాట ముగిస్తూ ఉన్నాను, సమయం అయిపోయింది. ఎలియాజరు ఒంటెలు మోకాలేసి ప్రార్థన చేసే భక్తిపరుడు ఉన్నాడు. తన దైనందిన కార్యక్రమాల్లో, వివాహంలో, అన్ని విషయాల్లో దేవుడే మాదిరి, దేవుడే ఆధారం, దేవుడే ప్రాముఖ్యం. మనం ఏం చేస్తామంటే సాక్ష్యం చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు మన గొప్ప అంతా చెప్పుకొని లాస్ట్లో ఏం చెప్తామంటే సకల మహిమకంతా ప్రభావము దేవునికే చెలునుగా కంటాం. కానీ ఆ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు యెహోవా యెహోవా అని ఆయన నామాన్ని సూచిస్తూనే జీవితాన్ని గడిపాడు. తన యజమానిని హెచ్చిస్తూనే తన జీవితాన్ని గడిపాడు ఆయన. ఒక బానిసగా అమ్మబడిన వాడు అంత భక్తిని నేర్చుకుంటే, ఒక బానిసగా వచ్చిన వాడు ఒంటెలకు మోకాలు వేయించగలిగితే ఎంతమంది మన బిడ్డల్ని మోకాల అనుభవంలోకి నడిపించేవారుగా ఉండగలుగుతూ ఉన్నాం. ఎంతమంది మన పిల్లల్ని క్రైస్తవ భక్తిలో, యుక్తిలో పెంచగలిగేవారుగా ఉన్నాం. ఎంతమంది తమ కుటుంబాలతో కలిసి మీరు ఎవరిని సేవించి నేను ఇంటివరకు యెహోవాను సేవిస్తామని చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉండగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మనం చేసిన ప్రార్థన మన సొంత ఊర్లో, మన తల్లి సంఘాల్లో విశ్వాసంలో లేపగలిగి, దేవుడు మన ఊరి పొలిమేరల్లో కావలా ఉండగలిగి, ప్రార్థనా పరుల సంఘంలో ఉండగలిగి, శిష్యుల సంఘంలో ఉండగలిగి, ఆ సంఘంలో ఉన్న వారు అందరి పేర్లు దేవుడు ఎరగగలిగి, దేవుణ్ణి వారెరగలిగిన పరిస్థితి. కోపిష్యులు, అవిశ్వాసులు గొప్ప ప్రార్థనా పరులుగా, విశ్వాస వీరులుగా, ఉపవాసం చేసేవారుగా, పరిశుద్ధాత్మ పొందేవారుగా, ప్రపంచం నలుమూలల సువార్తకు చాటేవారుగా ఎంతమందిని తయారు చేయగలుగుతూ ఉన్నాం. ఎస్, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు ఈ విధంగా గర్వకారణం అంటున్నాము. మన పిల్లలు, మన పుట్టబోయే మనవ సంతానం అయ్యా, నా తండ్రి గారు, నా తాతగారు వారు చూపించిన సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపద నాకు గర్వకారణం. దాన్ని అర్హత పొందడానికి నిత్యం కృషి చేస్తాను అని చెప్పగలిగే స్థితిలో మన బిడ్డలను పెంచగలుగుతూ ఉన్నాం. ఎస్, దే సో మెనీ పీపుల్ దే లెఫ్ట్ దర్ లెగసీ. విలియం కేరీ లెఫ్ట్ హిస్ లెగసీ ఇన్ ఇండియా. అనేక మంది మిషనరీస్ దే లెఫ్ట్ దర్ లెగసీ ఇన్ ఇండియా. బైబిల్ హ్యావ్ సో మెనీ క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఎలియాజరు దమస్కులో తన యొక్క ఆ ముద్రలను బైబిల్లో ఉంది. యేసు తన అడుగుజాడలో నడవాలని మనకు మాదిరి ఉంచిపోయిన అంటాడు పేతురు. యేసుక్రీస్తు శిష్యులు పాదాల కన్నప్పుడు అంటాడు ఆయన,
మీకు మాదిరిగా ఉండడానికి విధంగా చేశాను అంటాడు ఆయన. యేసుక్రీస్తు మాదిరి నుంచి పోయాడు, అబ్రహాం మాదిరి నుంచి పోయాడు, ఇలియాజరు మాదిరి నుంచి పోయాడు, పౌలు మాదిరి నుంచి పోయి నేను క్రీస్తుని పోలి నడుచు మీరు నన్ను పొలాన్ని నడుచుకుని అన్నాడు. వాట్ లెగసీ వీఆర్ లివింగ్ దిస్ వరల్డ్ టు అవర్ ఫ్యామిలీ, అవర్ చర్చ్, అవర్ కమ్యూనిటీ, అవర్ స్టేట్, అవర్ కంట్రీ. ప్రార్థన చేసుకుందామండి. అన్న తన కుమారుని సమూయేలుకి ప్రార్థనని వారసత్వంగా ఇచ్చింది. అబ్రాహాము తన కుమారుని ఇస్సాకు తన పనివాడికి విశ్వాసాన్ని వారసత్వంగా ఇచ్చాడు. దమస్కు ఎలియాజరు దమస్కు పట్టణానికి ప్రార్థనా పరులని, శిష్యుల్ని, ప్రార్థన చేసేవారిని, పరిశుద్ధాత్మను ఇతరులకు ఇవ్వగలిగిన వారిని ఇవ్వగలిగాడు. మనం ఇవ్వగలుగుతున్నాం. దేవా వెంబడించితి నీ నామమున్, దేవా వెంబడించితి నీ నామమున్, జీవితేశ్వరన మన పితరులు దేవుని వెంబడించారు, మన పూర్వీకులు దేవుని వెంబడించారు, మిషనరీ దేవుని వెంబడించారు. ఆయన వెంబడించగలడం మన ధన్యత, మన భాగ్యం, మన అభివృద్ధి, మన క్షేమం ఆయన వెంబడించడంలోనే దాగి ఉంది. ఆ ప్రార్థనలోనే ఆశీర్వాదం ఉంది. ఆ సంఘ క్రమంలో ఆరాధనలోనే మన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. మన బిడ్డలకు వారసత్వంగా ఇద్దామా ప్రార్థనని? బైబిల్ జ్ఞానం మన బిడ్డలకు వారసత్వంగా ఇద్దామా? భక్తి జీవితాన్ని వారసత్వంగా ఇద్దామా? ప్రభు ప్రారంభి మన వ్యక్తిత్వాన్ని, విలువల్ని, దేవుని భక్తి భయాలని ప్రభు వారసత్వంగా ఇద్దామా? ప్రయాణము పరలోకాయరుషలేము మన వారసత్వాన్ని ఇస్తేనే వారి భూలోకం నుండి తమ యొక్క శివన క్రమాన్ని ముగించుకునే క్రమంలో పరలోకాన్ని రాగలరు. పవన చూపుము మార్గము దేవా వెంబడించితిని నామము, దేవా వెంబడించితిని నామము. పరిశుద్ధుడు ఏంటంటే నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. మా పూర్వీకులను వెంబడించారయ్యా. అయ్యా మీ మా స్థలాల్లో సంఘాలు కట్టబడడానికి అనేక మంది మిషనరీలు, అనేక మంది ప్రభా వ్యక్తులు ప్రభా తండ్రి వారు ప్రార్థన చేశారయ్యా. మా గడుబులి గ్రామంలో ప్రభా సువార్త విస్తరించిందంటే అనేక మంది ప్రభా కంపాషన్ స్పాన్సర్స్ ప్రభా ప్రార్థన చేశారయ్యా. ప్రభా ఏ తల్లి ప్రార్థన, ఏ తండ్రి ప్రార్థన, ఏ సేవకుల ప్రార్థన, ఏ మిషనరీల ప్రార్థన ప్రభా ఈ దినాన సంఘ అభివృద్ధి కారణం మాకు తెలియదు కానీ ప్రభా మేము ఎక్కడి నుంచి వచ్చామో సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. భక్తిపరం లేవనెత్తండి ప్రభా, విశ్వాస వీరులు లేవనెత్తండి అయ్యా. ఒకనాడు ప్రభా ఎలియాజరు చేసిన ప్రార్థన బట్టి దేవతని ప్రభా ఊరు చుట్టూ కంచి వేయబడ్డదయ్యా. యెరూషలేములో అనేక మందిని చంపి అనేక మందిని దేవదోషం బలవంత పెట్టిన ప్రభా పౌలు తండ్రి అందులో ప్రవేశించలేకపోయాడయ్యా. అయ్యా నువ్వు కావల ఉన్నావు, పులిమేరలో కావల ఉన్నావయ్యా పట్టణానికి ప్రభా. నువ్వు అనే అందరినీ ఎరుగుదివి, వారి పేర్లు వీధులు ఏం చేస్తున్నావు ఎరుగు ప్రభా. దమస్కు పట్టణం ప్రభా నువ్వు చూస్తూ ఉన్నావయ్యా. యెహోవా పట్టణం కాపాడేదని దాన్ని కావల కాలు ప్రభా మేల్కొంటే వ్యర్థమని ప్రభా చెప్పినట్టుగా అంటే నువ్వు కావాలా కాస్తున్నావు ప్రభా. అయ్యా వారు నెరుగుదురు ప్రభువా సెలవి అంటున్నాడు. పౌలు అయితే ప్రభా నువ్వు ఎవడం అంటున్నాడు, అన్నయ్య అయితే ప్రభా సెలవి అంటున్నాడు అయ్యా. పౌలు గర్వం అణిచిపోయింది అయ్యా, పౌలు స్వార్థం అణిచిపోయింది ప్రభా. ఉపవాసం ప్రార్థన చేయగలిగే భక్తిలోకి వెళ్ళాడు, తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకోగలిగే స్థితికి వెళ్ళాడయ్యా. పౌలు మినిస్ట్రీలో ప్రభా దమస్కు యొక్క ప్రభావం లేకుండా పోలేదు తండ్రి. ఆయన సాక్షి జీవితంలో ప్రభా దమస్కు ప్రస్తావన లేకుండా ప్రభా ఆయన సాక్ష్యం లేదయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభా దమస్కు పట్టణం మీద ప్రభా తన భక్తిని ప్రభావం చూపగలిగాడు. వారసత్వంగా ప్రభా ప్రార్థన ప్రభా దమస్కు మార్గానికి దమస్కు పట్టణానికి ఇవ్వగలిగాడు తండ్రి. మా గ్రామాలకు, మా సంఘాలకు, మా కుటుంబాలకు ప్రభా అటు భక్తిని, వాక్య జ్ఞానాన్ని, భయభక్తుల్ని మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు, సమాజానికి వారసత్వం గొప్ప మాకు అందరికీ దయచేయమని, ఇతబడి వాక్యం తండ్రి ముఖదంతులను ఫలం చేయమని ప్రభా ఈ అవకాశం ఇచ్చిన ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ, అవకాశం బాబు రత్న గారికి ఓటీ వారికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికి వందనాలండి.
Amen. Amen. Hallelujah. Amen. Praise the Lord. Thank you so much, Sai garu, for the wonderful word. సహవాసం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, దీవించబడ్డామని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోనే పాస్టర్ మురళీ బాబు అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్షక, బంగారు పాదాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎలియా జీవితంలో నుండి నైనా కొన్ని విషయాలు మీరు దాసులు జాబిరా బోధించున్నారు. అయినా ఎలియా భక్తి జీవితం మాకు మాదిరిగా ఉండడానికి సహాయం తెచ్చామని ప్రార్థిస్తున్నాం. నిన్న యెరూషలేములో తండ్రి క్రైస్తవుల మీద విజయం సాధించినటువంటి ఆయన పౌలు దమస్కు మార్గంలో నైనా కట్టబడ్డాడు తండ్రి. నేల పడినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా నీ వేళను హింసిస్తున్నావు అన్నాడు. ఆ పిలుపు ఆయన జీవితాన్ని అనూహ్యంగా మార్చివేసిన తండ్రి. ఆయన యొక్క కళల్లో ఉన్నటువంటి గర్వపరులు తండ్రి తొలగిపోయాయి. అననీయుల ద్వారా అభిషేకించబడ్డాడు, సేవలో బలమైన సాధనంగా వాడబడ్డాడు తండ్రి. అటు గొప్ప భక్తుల జీవితం మాకు మాదిరిగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. జామిరావు కుమార్ గారు వాక్యం బోధిస్తూ అనేక మంది మిషనరీల సేవల గురించి కూడా వివరించున్నారు. రవికుమార్ గారిని, వారి భార్యను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి సంఘాన్ని ఇంకా బలోపేతం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎలా జూమ్ కొడుకుని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి తమ్ముడు బాబుని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. కోర్ కమిటీని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం మా నాయన. వర్చువల్ ఫెలోషిప్ లో ఉన్న వారందరూ కూడా మరి సహోదరులు తండ్రి ఐక్యత కలిగి మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఎప్పుడు కూడా తండ్రి ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన కూడిక ద్వారా అనేక మంది గొప్ప గొప్ప సేవకులు మీరు మాకు పరిచయం చేస్తున్నారు. ఆత్మీయమైన విషయాలు మాకు బోధిస్తూ ఉన్నారు. మా జీవితాలను మార్చుకోగలిగినటువంటి గొప్ప గొప్ప సంగతులు వారు తెలియజేస్తున్నారు. ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి రోజు కూడా మనం కలిగిన వారుగా ఉండడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. మరి మా గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవా బిడ్డలను తాకండి, స్వస్థత అనుగ్రహించండి. అనేక మంది బిడ్డల తండ్రి ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటు వారిని కూడా మీరు చూడండి నాయన. మీరు సహాయం చేయగలిగిన దేవుడు కనుక మీ వైపు చూడగలిగినట్టు మనస్సు ప్రతి బిడ్డ కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన మా దేవ, మరి పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడు తండ్రి. మీరైతే ఒక్క మారే కొరడాలతో కట్టుబడ్డారు. పౌలైతే నాయన 5 మార్లు కొరడాలతో కట్టుబడ్డాడు. అనేక మార్లు మరి అనేక హింసలు పొందాడు తండ్రి. నేను పూర్వం ఉన్నప్పటికీ తండ్రి మిమ్మల్ని కలిగిన తర్వాత తండ్రి చావును కూడా లాభంగా ఎంచుకున్నటువంటి గొప్ప భక్తుడు తండ్రి. నేను పౌల జీవితం మాదిరిగా ఉండటానికి, పౌరులాగా మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. భక్తిలో మేము ఆ స్థాయికి వెళ్ళటానికి మీరే మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, ఒకరు సెలవులో తన ప్రాణాన్ని వెలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తునామని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మన దిన ఆహారం మాకు దయచేయండి. అపరాధం క్షమించు, శోధనలో రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం బోధించినటువంటి మీ బిడ్డకును, వారి కుటుంబానికి, అలాగే మా జూములో వాక్య పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డకును, ఆయన ఈ జూమ్ కుడికిని ఏర్పాటు చేసి అనేక మంది ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి బాబుకి, కోర్ కమిటీకి ఆయన మీ జీవనం మెండుగా అందించుకొని మా సెలవులో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభు మీ ప్రియకుమారు లోకరక్షకుడిని యేసునామని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సహవాసం తరపున జామిరావు కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి.
కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. హ్యావ్ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.